ఫారెస్ట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకపోవడంతో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని RK7 భూగర్భ గనిని మూసివేశారు అధికారులు. గత నెలలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సింగరేణి అధికారులు స్పందించలేదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీంతో గనిని మూసివేయాలంటూ జిల్లా ఫారెస్ట్ అధికారి ఆశీష్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇక గనిలో పనిచేస్తున్న 800 మంది సింగరేణి ఉద్యోగులను డిప్యుటేషన్పై ఇతర గనులకు బదిలీ చేయనున్నారు. బొగ్గును తవ్వడానికి 1983లో RK7 గనిని ప్రారంభించారు అధికారులు. ఫారెస్ట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకపోవడంతో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని RK7 భూగర్భ గనిని మూసివేశారు అధికారులు. గత నెలలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సింగరేణి అధికారులు స్పందించలేదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీంతో గనిని మూసివేయాలంటూ జిల్లా ఫారెస్ట్ అధికారి ఆశీష్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. గనిలో పనిచేస్తున్న 800 మంది సింగరేణి ఉద్యోగులను డిప్యుటేషన్పై ఇతర గనులకు బదిలీ చేయనున్నారు. బొగ్గును తవ్వటానికి 1983లో RK7 గనిని ప్రారంభించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో 1988లో బొగ్గును తవ్వడానికి RK7 భూగర్భ గని అయితే ప్రారంభించారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే ఇటు ఫారెస్ట్ సంబంధించినటువంటి ల్యాండ్ లో శ్రీరాంపూర్ RK7 గనికి సంబంధించి త్రవ్వకాలు మొదలుపెట్టిన నేపథ్యంలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేవనేసి ఇటు ఫారెస్ట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకపోవడంతో అయితే ప్రస్తుతానికైతే పనులు నిలిపివేయాలనేసి జిల్లా ఫారెస్ట్ అధికారి శివాశీష్ సింగ్ అయితే ఇటు ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత నెలలో తాము ఇటు సింగరేణి GM కి గని మేనేజర్ కి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వచ్చే సోమవారం నుంచి కూడా పూర్తిగా గనిని మూసివేయాలనేసి ఆదేశాలు జారీ చేసినట్టుగానైతే మనకు తెలుస్తుంది. అయితే RK7 గనిలో దాదాపుగా 800 మంది అయితే సింగరేణి ఉద్యోగులు పనిచేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే వారందరినీ కూడా డిప్యుటేషన్ పై ఇతర గనులకు బదిలీ చేయనున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. అయితే ఇటు GM గానీ అటు మైన్ కి సంబంధించినటువంటి మేనేజర్ అయితే చెప్తున్నది ఒకటే, ప్రస్తుతానికైతే మేము మైన్ అయితే ఏమీ మూసివేయట్లేదు, సింగరేణి ఉద్యోగులను డిప్యుటేషన్ లో ఇతర మైన్లకు పంపిస్తాం, కొంతమందిని ఇక్కడే సింగరేణి కార్మికుల నుంచి ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ లేని చోట కాకుండా మిగతా ప్రాంతాల్లో తాము బొగ్గు నిల్వలను అయితే బయటికి తీస్తాం, ఈ నెలలోపు ఖచ్చితంగా ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ డిప్యుటేషన్ పైన పంపిస్తున్నటువంటి సింగరేణి కార్మికులను మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి కూడా బొగ్గు తవ్వకాలను స్టార్ట్ చేస్తామని ఇటు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా గతంలో కూడా ఇటు కనీసము ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం చేసుకోపోవడంతో ఇప్పుడు గని అధికారులు కానీ GM గానీ అప్లై చేసుకున్నా కూడా అసలు వారికి సర్టిఫికేట్స్ ఎట్లా జారీ చేస్తారనేది అయితే కొంతమేర సందిగ్ధం అయితే ఉంది. పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.